ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాడీ డాడీ తొందరపడొద్దు డాడీ, ఒకసారి నేను చెప్పేది వినండి. స్టాప్ ఇట్ ఆద్య. నిజం చెప్పకుండా దాచిపెట్టిందే కాకుండా నువ్వు వాళ్ళని సమర్థిస్తున్నావా? అసలు ఆ సీనుగాడు మనిషేనా? ఒక ఆడపిల్లకి ఇంత అవమానం చేస్తాడా? ఇదంతా తెలిసి నేను ఎంత మదన పడుతున్నానో నీకు తెలుసా? పైగా వాడితో నీకు పెళ్ళేంటి? అది కూడా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా. ఇదంతా చూస్తూ రఘురామ్ గారు కూడా నాకు తెలియజేయలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవ్వు. కిషోర్ గారు, నేనే మాట్లాడుతున్నాను. రఘురామ్ గారు, ఏంటిది? నేను విన్నది నిజమేనా? అసలు నాతో చెప్పకుండా ఈ నిర్ణయాలని మీరెలా తీసుకుంటారండి? కిషోర్ గారు, నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు మీరు. మీకు విషయం చెప్పడానికే ఆద్య చేత ఫోన్ చేయించాను. ఈలోపు మీరే ఫోన్ చేసి మాకు కట్టుబాట్లు పద్ధతుల గురించి చెప్పి మమ్మల్ని అవమానిస్తున్నారు. అది కాదండి. వినండి కిషోర్ గారు, ఆద్య ఇంట్లో ఉందని తన బాధ్యత తీసుకున్నాం కాబట్టి పెళ్లి మాట అనుకున్నాం. కానీ మీకు చెప్పకుండా ఏ తంతు జరగదని గుర్తించలేకపోయారా? ఆద్యని మా కూతురిగా మేము నమ్మాం. కానీ మీరు మా మీద నమ్మకంతో ఆద్యని ఇక్కడ వదిలేసి వెళ్ళలేదని ఇప్పుడే అర్థమైంది కిషోర్ గారు. ఆద్యని నా భార్య నా కూతుర్ని ఎలా చూసుకుంటుందో అలాగే మీ కూతుర్ని కూడా చూసుకుంటుంది. తనకేదైనా హాని జరగనిస్తుందా? శ్రీనుకి ఆద్యనిచ్చి పెళ్లి చేయాలని మేమనుకోలేదు కిషోర్ గారు. తను కూడా శ్రీనుని ప్రేమించింది, పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. కానీ శ్రీను మీద మీకున్న అభిప్రాయం మాకిప్పుడు అర్థమైంది. కనుక శ్రీను ఆద్యల పెళ్లి జరిపించాలనే ఆలోచనని నేను విరమించుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.